వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఫీల్డ్లో ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో డేల్ స్టెయిన్ స్లోయర్ లెంగ్త్ బాల్ను వేశాడు. ఈ బంతిని ఇర్ఫాన్ పఠాన్ భారీ షాట్కు ప్రయత్నించగా టైమింగ్ కుదరక టాప్ ఎడ్జ్ తీసుకుని గ్రౌండ్లోనే పడింది. కష్టమైన క్యాచ్ కావడంతో ఫీల్డర్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే మరో ఫీల్డర్ డేన్ విలాస్ ముందుకొచ్చి బంతిని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఈ సమయంలో మొదటి పరుగు పూర్తి చేసిన ఇర్ఫాన్ పఠాన్ రెండో పరుగు కోసం పిచ్ సగానికి పరిగెత్తాడు. అయితే యూసుఫ్ పఠాన్ మాత్రం పరుగుకు నిరాకరించాడు. అప్పటికే సగం దూరం పరిగెత్తిన ఇర్ఫాన్ పఠాన్ నాన్ స్ట్రైకింగ్ క్రీజ్కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో బౌలర్ స్టెయిన్ వేగంగా క్యాచ్ను అందుకుని రనౌట్ చేశాడు. దీంతో పఠాన్ తన సోదరుణ్ణి గ్రౌండ్లోనే మాటల యుద్ధానికి దిగాడు. యూసుఫ్ పఠాన్పై గట్టిగా అరుస్తూ పెవిలియన్కు చేరాడు. ఈ రనౌట్పై ఇర్ఫాన్ డగ్అవుట్కి వెళ్ళాక కూడా తన సోదరుడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్పై సౌత్ ఆఫ్రికా 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులకి పరిమితమైంది. గొడవ పడిన సోదరులు యూసుఫ్ పఠాన్ 54, ఇర్ఫాన్ పఠాన్ 35 పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది.